హాయ్ హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు కాబట్టి మన ఛానల్ తరపున, మన సబ్స్క్రైబర్స్ తరపున ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. ఇలాంటి పుట్టినరోజులు ఆయన ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే ఈరోజు టాపిక్లోకి వస్తే, చంద్రబాబు నాయుడు గారు మన ఎన్టీ రామారావు గారు వెన్నుపోటు పొడిచారు అని చెప్పి ఒక వర్గం ఇప్పటికీ బలంగా వాదిస్తూ వస్తున్నారండి. అయితే ఆయన పొడిచింది వెన్నుపోటు గుచ్చుకున్నది రామారావు గారికా లేదంటే లక్ష్మీభారతి గారికి అన్నది నాకు అర్థం కాక ఈ వీడియో చేస్తున్నానండి. నాకెందుకు ఆ డౌట్ వచ్చిందంటే, అసలు లక్ష్మీభారతి గారు ఎన్టీ రామారావు గారి లైఫ్లో కూర్చుండకపోయి ఉండుంటే చంద్రబాబు నాయుడు గారు అసలు ముఖ్యమంత్రి అయ్యేవారే కాదండి. ఎందువల్ల అంటే, రామారావు గారు సహజంగా అనారోగ్య రీత్యానో మరొక విధంగానో కుటుంబ సభ్యులు అందరి మధ్య ఉంటూ చనిపోయి ఉండుంటే, నెక్స్ట్ సీఎం నాకున్న రాజకీయ పరిజ్ఞానాన్ని బట్టి 90% మన హరికృష్ణ గారు అవుదురండి. మిస్ అయితే 10% పురంధేశ్వరి గారు అవ్వాలండి. వీళ్ళిద్దరే ఇప్పటికీ కూడా వీళ్ళ వారసులతోనే ఎవరో ఒకరు కంటిన్యూ అవునండి. మధ్యలో ఈ లక్ష్మీభారతి గారు ఎంటర్ అయ్యారండి. ఆవిడేంటంటే మన ఎన్టీ రామారావు గారిని అప్పట్లోనే కాదు ఇప్పటికీ కూడా సాక్షాత్తు ఆ భగవంతుడి కిందే తెలుగు వాళ్ళందరూ చూసేవారండి. సో భగవంతుడి పక్కన ఒక దేవతను అయిపోదాం అనుకుని ఆవిడ ఎంటర్ అయ్యారు. సో మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా ఆవిడ దేవతగా యాక్సెప్ట్ చేయలేదండి. పోనీ పూజారినిగా ఉందాము, ఒక దేవుడి దగ్గర పూజారినిగా ఉందామని అన్నా కూడా మన టీడీపీ కార్యకర్తలు కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదండి. పోనీ కనీసం దేవుడికి భక్తురాలుగా ఉందామంటే మన అసలు తెలుగు వాళ్ళే ఎవరు యాక్సెప్ట్ చేయలేదండి. యాక్సెప్ట్ చేయలేదు అనడానికి బలమైన కారణం ఏంటంటే, రామారావు గారు చనిపోయిన నెక్స్ట్ జరిగిన ఎలక్షన్లో మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోయారండి. అంటే తెలుగు ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారు చేసింది రాంగ్ కాదు, తప్పు కాదు అని ఒక సిగ్నల్ ఇచ్చినట్టే కదా ఇతన్ని ఈయన్ని గెలిపించారంటే. సో అదండి జరిగింది. సో లక్ష్మీభారతి గారు మన రామారావు గారి లైఫ్లోకి వచ్చి నారావారి ఫ్యామిలీకి తరతరాలు గొప్పగా చెప్పుకునేటంత దీన్ని ఇచ్చారండి, లెగసీని ఇచ్చారండి మన ముఖ్యమంత్రి. తర్వాత కాబోయే ముఖ్యమంత్రి మన లోకేష్ గారు. సో చంద్రబాబు నాయుడు గారైనా ముఖ్యంగా లోకేష్ గారండి. చంద్రబాబు నాయుడు గారికి ఇంకా ఏవో ఉండొచ్చు, ఒక ఇది ఉండొచ్చు, ఆవిడని యాక్సెప్ట్ చేయడానికి ఇది. కానీ నారా లోకేష్ గారు, సార్ మీరు ఇవాళ ఒక పెద్ద పొజిషన్లో ఉండి తెలుగుదేశం పార్టీ కాబోయే అధ్యక్షుడు, కాబోయే ముఖ్యమంత్రి, ఆ పార్టీ తరఫున ఎప్పుడు గెలిచినా మీరే ముఖ్యమంత్రి. కాబట్టి ఇదంతా కూడా మీకు లక్ష్మీభారతి గారి వల్లే వచ్చిందని నా ఉద్దేశం అండి. కాబట్టి మీరు రెడ్ బుక్లో ఆవిడకి ఏది పేజీ గట్రా ఇవ్వకుండా ఏంటి సార్ అంటే నా కోరిక అండి. ఆవిడకి వేరే ఎవరికైనా రెడ్ బుక్లో పేజీలు ఇచ్చుకోండి, కానీ ఆవిడకి మాత్రం రెడ్ బుక్లో పేజీ ఇచ్చిన ఫ్రంట్ పేజీలోనో ఒక కృతజ్ఞతలో లేదా లాస్ట్ పేజీలో ఒక కృతజ్ఞతలో ఏవో తెలుపుతూ ఆవిడ రుణం తీర్చుకోండి. ఇది నా ఉద్దేశం అండి. ఒక లక్ష్మీభారతి గారే కనుక లేకపోతే మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఖచ్చితంగా అవ్వరు అన్న ఉద్దేశం అండి. నాది రైట్ అయితే కింద కామెంట్ చేయండి, నాది తప్పు అయితే మన కామెంట్స్లో మీరేం రైట్ అనుకుంటున్నారో అది పెట్టండి. అందరూ వీడియో చూస్తున్నారు తప్ప ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. కనీసం నా వీడియోలు సబ్స్క్రైబ్ అయినా చేయండి. నెక్స్ట్ నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ అయినా చేయండి. అలాంటి వీడియోలు చేయకుండా కొంచెం జాగ్రత్తపడి మీకు నచ్చేవి చేస్తానండి. సో దయచేసి లైక్ కానీ డిస్లైక్ కానీ ఏదో ఒకటి చేయండి. వన్స్ అగైన్ చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. ఇదేనా ఇవాళ వీడియో.